సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు ముందస్తు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, రజనీదేవి దంపతులు ప్రారంభించారు. అంతరించిపోతున్న తెలుగు పండుగలు, సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, రజనీదేవి తెలిపారు. నేటి తరం పిల్లలకు కూడా సంస్కృతి, సాంప్రదాయాలు తెలియచేయాలని కోరారు. ఈ క్రమంలోనే తమ పాఠశాలలో ప్రతి పండుగను నిర్వహిస్తూ వాటి యొక్క విశిష్టత, విధానాన్ని విద్యార్థులకు వివరిస్తూ వారిలో మన సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇక భోగి పండుగ, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను చక్కగా వివరించి అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అల్లంకి శ్రీనివాస్, రజనీదేవి దంపతులు. రోజు మా గాయత్రి విద్యానికేతన్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. సంక్రాంతి మన హిందువుల యొక్క విశిష్టమైన పండుగ. సంక్రాంతి మన భారతదేశం అంతా కూడా వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు. రైతులు చేతికొచ్చిన పంటను సంతోషంగా ఇంటికి తీసుకొచ్చుకొని జరుపుకునే పండగ. ఈ పండగను మనం మొత్తం 3 రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు భోగి పిల్లలకు ఎంతో ప్రత్యేకమైనది. సూర్య భగవానుని ఆశీస్సులు పిల్లలకు ఉండాలని చెప్పేసి రేగుపళ్ళనే భోగిపళ్ళుగా పోస్తూ సూర్యదేవుని ఆశీస్సులు కోరుతూ పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. రెండో రోజు సంక్రాంతి రోజు ముత్తైదువులందరూ కూడా పసుపు కుంకుమలు నోముకొని ఇంటిల్లిపాది అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని గౌరీదేవుని వేడుకుంటారు. మూడో రోజు కనుమ రోజు ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలో భాగమైన చెట్లను, పశుపక్షాదులను అన్నింటినీ కూడా పూజించడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా ఎంతో విశిష్టమైనవి. ఇది మన సంక్రాంతి పండుగ మనం జరుపుకునే తీరు. మరియు మనం ప్రకృతి పరంగా చూస్తే కూడా సూర్యుడు ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. వాతావరణంలో కూడా మనం చాలా మార్పులు గమనించవచ్చు. చలికాలం కూడా ఇంతటితో ముగుస్తూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. వాతావరణంలో కూడా మనం గమనించదగ్గ మార్పులు వస్తూ ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఈ సంక్రాంతి నుండే అంటే ఏకాదశి నుండి, ముక్కోటి ఏకాదశి నుండి ప్రారంభం అవుతుంది. మన హిందువులందరికీ కూడా ఎంతో విశిష్టమైనది, ప్రాముఖ్యమైనది